హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విష్ణు తెలుగు ట్రావెలర్. ఈరోజు అసలు మళ్ళీ ఇంకొక కొత్త ట్రిప్కి అయితే బయలుదేరబోతున్నాను. ట్రిప్ అంటే అసలు యాక్చువల్గా మనం వెళ్ళేది టెంపుల్కి, హైదరాబాద్ టు తిరుపతి బై రోడ్. కార్ అంతా ఖాళీ ఉందని చూస్తున్నారా. విషయం ఏంటంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరమే వెళ్తున్నాము తిరుపతి, ఇంకా శ్రీకాళహస్తి, ఇంకా నియర్ బైలో ఉన్న టెంపుల్ చూసుకుంటూ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఆల్రెడీ టైం వచ్చేసి 10 అవుతుంది. ఏ టైం వరకు అక్కడ రీచ్ అవుతామో చూద్దాం. వెళ్ళేటప్పుడు రోడ్ వే ఎలా ఉంది, ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, ముందైతే ఏం ప్లానింగ్ లేదు. బట్ వెళ్ళేటప్పుడు మీకు అన్ని చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం ఎలా చేసుకుంటాము, ఎక్కడ స్టే చేస్తాము, ఎలా వెళ్ళాలనేది దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. ఆల్రెడీ మా ఫ్రెండ్ కూడా వచ్చేసిండు. బయలుదేరదాం. ఇంకా వెళ్తూ దారిలో కలుసుకుందాం. ఇంకా వచ్చేసిండు ఈ పర్సనే. ఇద్దరం కలిసి బయలుదేరిపోతున్నాం. హైదరాబాద్ టు తిరుపతి ఆల్మోస్ట్ ఒక 600 నుంచి 650 కిలోమీటర్స్ వస్తుంది. చలో ఇంకా బయలుదేరదాం. వెళ్తూ దారిలో కలుసుకొని మాట్లాడదాం. ఎన్ని టోల్ గేట్స్ వస్తాయి, ఎలా వెళ్ళాలి, ఏవే ఎంచుకున్నాను అనేది వెళ్తూ దారిలో మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు విష్ణు తెలుగు ట్రావెలర్. గైస్, మనం మార్నింగ్ 10 o'clock బయలుదేరా. ఇప్పుడు వచ్చేసి టైం 2:50 అవుతుంది. ఆల్మోస్ట్ 3గా వచ్చింది. ఎక్కువ లాంగ్ జర్నీ చేయలేకపోయా, చాలా వరకు ట్రాఫిక్ ఉంది మన బెంగళూరు హైవేలో. ఇప్పుడు అట్ ప్రజెంట్ కర్నూలులో ఉన్నా. ఆల్మోస్ట్ 3గా వచ్చింది. 2:50 అవుతుంది. నెక్స్ట్ మన తిరుపతికి వెళ్ళడానికి గూగుల్ టైమే 9:20, 9:30 వరకు చూపిస్తుంది. ఇంకా లంచ్ కూడా చేయలేదు. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత లంచ్ చేసుకున్నాక మనం ఆల్మోస్ట్ ఇంకా తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ చూద్దాం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొండ పైకి వెళ్ళాలా, కిందనే స్టే చేయాలనేది అక్కడికి వెళ్ళిన తర్వాత నిర్ణయించుకుంటా. మ్యాక్సిమం ఏంటంటే సింగిల్ డ్రైవింగ్ అనమాట. కొంతవరకు ట్రాఫిక్ ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంది డ్రైవింగ్. అది మెయిన్ లేట్గా వెళ్ళడం వల్ల చాలా ప్రాబ్లం. బట్ రోడ్ అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు మనకు ఔటర్ రింగ్ రోడ్ కాకుండా 3 టోల్ గేట్స్ వచ్చినాయి. టోల్ గేట్స్ అంటే టోల్ గేట్ ఉంది, బట్ రోడ్ కూడా చాలా బాగుంది. టోల్ గేట్ ప్రైస్ మనీ కూడా కొంచెం ఎక్కువే ఉందని చెప్పాలా. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్నూలు రీచ్ అయినాం. ఇంకా నెక్స్ట్ వెళ్దాం. ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి కొంత ముందుకు వెళ్ళాక హైవే చేంజ్ అవుతుందా, ఇలాగే వెళ్తుంది అనేది ముందు వెళ్తూ చూద్దాం. ఓకేనా. ఆఫ్టర్ లంచ్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఆల్రెడీ లొకేషన్ చూస్తుంటే ఎక్కడ అనేది మీకు అర్థమైపోతుంది. నిన్న బయలుదేరాను, ఒక్కనే డ్రైవింగ్ కాబట్టి డ్రైవింగ్ మొత్తం చేస్తూ వీడియో చేయలేకపోయాను. ఆల్రెడీ వచ్చాను. నైట్ అక్కడ కింద శ్రీనివాసంలో స్టే చేశాను. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చేసి దర్శనంకి వెళ్ళిపోయాము. ఇక్కడ దర్శనం దగ్గర 6 o'clock అంటే మాకు 12:30, 1:30 మేబీ 1:30 వరకు బయటకు వచ్చేసినాం. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్లో వచ్చేసి మన వేంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో అక్కడ భోజనం చేసుకొని ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఇక్కడ నుండి నెక్స్ట్ శ్రీకాళహస్తి శివాలయం టెంపుల్కి బయలుదేరబోతున్నాము. ఆల్రెడీ మళ్ళీ ఒకసారి మీకు టెంపుల్ నియర్ బై నుంచి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. ఇది వచ్చేసి కొలను. ఇక్కడ భక్తులు స్నానాలు కూడా చేసుకోవడానికి అనమాట. ఒకసారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా ముందుకు బయలుదేరిపోదాం. ఆల్మోస్ట్ దర్శనం కంప్లీట్, ప్రసాదం అన్నీ తీసేసుకున్నాము. ఇక్కడ నిత్యాన్నదానం దగ్గర అన్నప్రసాదం కూడా తినేసాం. నెక్స్ట్ టెంపుల్ ఎంట్రన్స్లో కొన్ని పిక్స్ తీసుకొని ఇక్కడ నుండి మనము తిరుపతి వెళ్ళి తిరుపతి నుండి శ్రీకాళహస్తి, అక్కడ నుంచి బ్యాక్ టు హైదరాబాద్. ఆ విధంగా ఒకసారి దగ్గరగా మీరు టెంపుల్ కూడా చూసుకోవచ్చు. నిన్నటితో ముక్కోటి ఏకాదశి అనేది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు సర్వదర్శనం కూడా ఓపెన్ అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు అక్కడ దీపాలు వెలిగించే ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో జూమ్ చేస్తున్నా, కనబడుతుంది కదా. ఒకసారి టెంపుల్ కూడా దగ్గరగా చూపిస్తాను మీకు. కనబడుతుంది కదా క్లియర్గా. నిన్న మొన్న ముక్కోటి ఏకాదశి ఉంది కాబట్టి మంచి అలంకరణతో డెకరేషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ నిన్న ఈవినింగ్తో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అన్నీ తీసేస్తున్నారు. మంచి నైట్ వ్యూ చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది, అన్ని లైటింగ్స్తో. ఈ ముందు కూడా చూసుకుంటే స్పెషల్గా సెటిల్ వేసి డెకరేషన్
ఇవన్నీ తీసేసుకొని వెళ్ళిపోతున్నారు చూడండి. చలో ఇక్కడ ముందుకెళ్తే లడ్డు ప్రసాద కేంద్రం. టెంపుల్ క్లియర్గా చూసుకోవచ్చు. మేబీ ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయాలో చేయకూడదో కూడా నాకు ఐడియా లేదు. బట్ మీకు చూపిద్దామనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వీడియో క్లోజ్ చేస్తా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము తిరుపతి టు శ్రీకాళహస్తి వే ఎలా ఉంది, ఎలా వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్ అనేది వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్ గైడ్స్, థ్యాంక్ యూ. చలో గాయస్, మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆల్మోస్ట్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ కిందికి అలిపిరి అంటే తిరుపతి వెళ్తున్నాను. రోడ్ వే ఇలా ఉంది, చాలా డేంజర్గా ఉంది. ఎక్కే వే కానీ దిగే వే కానీ. ఇప్పుడు దిగుతున్నాము. దగ్గర ఒక 48 మలుపులో 50 మలుపులో ఉన్నాయంటున్నారు. చూస్తూ ఉంటే చాలా డేంజర్గా ఉంది. మీకు వీడియోలో ఎలా కనబడుతుందో తెలియదు, చాలా డేంజర్. తిరుపతి కానీ శ్రీశైలం కానీ ఆ ఘాట్ రోడ్లల్లో. బట్ శ్రీశైలం అంటే కొద్ది దూరం ఉంటుంది, అది కూడా చాలా డేంజర్గా ఉంటాయి. కొద్ది దూరం అన్నా ఒక 26 కిలోమీటర్ చాలా వరకు ఉంటాయి దాంట్లో. ఇక్కడ మన శ్రీశైలంలో ఇది ఒక 18 to 19 కిలోమీటర్స్. ఇది కూడా చాలా డేంజర్గా ఉంటుంది. ఇప్పుడు దిగేవే చూపిస్తున్నాను మీకు. చలో ఇంకా తిరుపతి వెళ్దాం. తిరుపతి నుంచి మన శ్రీకాళహస్తి. వీలైతే అసలు యాక్చువల్గా నిన్న డ్రైవింగ్ అంతా చేసి ఓపిక లేదు. బట్ ఈరోజు వీలైతే మీకు శ్రీకాళహస్తికి తొందరగా వెళ్తే అక్కడ వీడియో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. లాస్ట్లో ఈ వీడియోకి సంబంధించి అంటే తిరుపతి ఎలా రావాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎక్కడ ఉండాలి, చాలా తక్కువ బడ్జెట్లో ఒకవేళ బ్యాచిలర్స్ వస్తే ఎలా ఉండాలి, ఫ్యామిలీస్ వస్తే ఎలా ఉండాలనే దాని గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశం. ముందుకు వెళ్దాం. కొన్ని వరకు మలుపులు చూపిస్తున్నాను మీకు. 25 అంటే అక్కడెక్కడో 48 నుంచి 25 నెంబర్ వరకు వచ్చినాము. ఇది దిగేటప్పుడు మాత్రం 40 మినిట్స్లో దిగాలట. ఎక్కేటప్పుడు మినిమం 28 మినిట్స్ నుంచి 40 మినిట్స్ అంట మ్యాక్సిమం. బట్ ఇప్పుడు దిగేటప్పుడు ఖచ్చితంగా ఒక 40 మినిట్స్ ఉండాలట. వెళ్దాం. ఆల్మోస్ట్ మనము 4 o'clock బయలుదేరా. ఇప్పుడు 4:23 అవుతుంది. ఇంకా మరి ఎంత దూరం ఉందో ఇంకొక 17 మినిట్స్ వరకు మనం దిగేసేయచ్చు టోటల్గా. వీడియోలో అర్థమవుతుంది అనుకుంటా కొద్ది వరకు. మొత్తం మలుపులు ఉన్నాయి అన్నమాట. కొత్తగా డ్రైవింగ్ వాళ్ళకైతే కొద్ది వరకు కష్టం అని చెప్పొచ్చు ఈ కొండలలో. హాయ్, గుడ్ మార్నింగ్. అదేంటి టెంపుల్ చూపిస్తా అని చెప్పేసి ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. మార్నింగ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఆల్రెడీ నిన్న ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను మన శ్రీకాళహస్తి. తర్వాత వచ్చేసి నైట్ ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడ దేవస్థానం తెలిసింది. దీని ఇట్లాంటి చాలా ఉన్నాయట దేవస్థానం. ఇది వచ్చేసి కైలాస సదన్. ఇంకొక 2-3 ఉన్నాయి. ఇలా బడ్జెట్లోనే కూడా మంచి రూమ్ ప్రొవైడ్ చేశారు. జస్ట్ ఒక 450 రూపీస్కి మంచి రూమ్ అనేది దొరికింది మాకు. ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేసి ఇప్పుడు మార్నింగ్ వెకేట్ చేసుకొని ఆల్మోస్ట్ టైం 9:30, 10 మధ్యలో కావస్తుంది. మళ్ళీ టెంపుల్కి వెళ్ళి మార్నింగ్ దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ బయలుదేరుతున్నాను. శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గర ఏంటంటే మొబైల్ అలో లేదు కాబట్టి ఇది నేను బయట నుంచి వీడియోస్ ఏమి చేయలేకపోయినా. లోపల తీసుకెళ్ళే ఎంట్రన్స్లోనే తీసేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు రూమ్ వెకేట్ చేసుకొని వెళ్తున్నాను కాబట్టి దారిలోనే ఉంది ఇంకా టెంపుల్. వెళ్ళేటప్పుడు మేబీ వీడియో వీలైతే బయట నుంచి అన్నా షూట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి మన హైదరాబాద్కు ఎలా రోడ్ వే ఉందనేది వెళ్తూ దారిలో చూపిస్తాను. నేను హైదరాబాద్ టు తిరుపతి వచ్చే రూట్ అయితే కొద్ది వరకు బాగుంది. కొద్ది వరకు ఏంటంటే తిరుపతి నియర్ బై ఇంకొక 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ ఉందనగా రోడ్ అసలు బాగలేదు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇక్కడ మన
శ్రీకాళహస్తి నుండి హైదరాబాద్ వెళ్ళే వే ఎలా ఉంది, ఎన్ని టోల్ గేట్స్ వస్తాయి, ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ వెళ్తూ కావాలి నియర్ బై అక్కడ బీచెస్ కూడా ఉన్నాయి. వీలైతే ఆ బీచ్ కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. అంటే ఆల్మోస్ట్ వే అనేది మార్చా అనమాట. ఇప్పుడు ఒంగోలు నుంచి ఇట్లా బయలుదేరుతున్నాం, మిర్యాలగూడ అటు నుంచి హైదరాబాద్కి వచ్చేస్తాను. ఇప్పుడు వెళ్ళే దారిలో ఒక బీచ్ కూడా అటెండ్ చేద్దామని చూస్తున్నాను. ఎలా ఉంది ఈ వీడియో చివరిలో ఏంటంటే తిరుపతికి మన శ్రీకాళహస్తికి ఎంత బడ్జెట్ అయింది, ఎంత ట్రావెలింగ్ డిస్టెన్స్ ఉంది, కార్ బడ్జెట్ ఎంత, ఎక్కడ ఉన్నాను ఏందనేది మొత్తం వీడియో చివరిలో యాడ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా మరి హైదరాబాద్ బయలుదేరిపోతాం. వీలైతే ఇప్పుడు శ్రీకాళహస్తి టెంపుల్ బయట నుంచి షూట్ చేస్తాను. ఆ వీడియో కూడా నేను అటాచ్ చేస్తాను, చూడండి. ఓకేనా, మళ్ళీ కలుద్దాం. ఇదిగోండి రైట్ సైడ్లో కనబడేది టెంపుల్. ఇది వీడియో చేయలేకపోతున్నా, డ్రైవింగ్లో ఉన్నా కాబట్టి. ఇది మెయిన్ టెంపుల్. In 500 meters, turn left onto Tata Kalahasti Road. ఈ ఫ్లైఓవర్ మీద నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఒంగోలు కావాలి ఆ రోడ్కు టర్న్ అవ్వబోతున్నాం. చలో, ముందు వీలైతే కావాలి నియర్ బైలో అక్కడ బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాను. చూస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇంకా లాస్ట్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పాను కదా. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన హైదరాబాద్ నుంచి అక్కడ తిరుపతి వరకు, తిరుపతి నుంచి మళ్ళీ హైదరాబాద్ వే ఎలా ఉంది, ఏ వేలో వచ్చాను, ఎంత టోల్ గేట్స్ అయినాయి, దాని గురించి కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు ఇలా షాద్నగర్, జడ్చర్ల, కర్నూలు, కడప ఆ రూట్లో వెళ్ళాను. ఆల్మోస్ట్ ఏంటంటే తిరుపతి నియర్ బైలో వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 200 కిలోమీటర్ల వరకు వే అనేది అసలు బాగాలేదు. చాలామంది ఏంటంటే వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళవచ్చు, బట్ వచ్చే దారి అయితే మన శ్రీకాళహస్తి నుంచి ఏలూరు, నెల్లూరు, ఒంగోలు ఆ రూట్ నుంచి బాగుంది. మన నార్కెట్పల్లి మీద నుంచి కూడా ఇక్కడ ఏలూరు, నెల్లూరు, మన శ్రీకాళహస్తి వస్తుంది కావాలి దాటిన తర్వాత. ఈ వేలో వెళ్ళి అక్కడ నుంచి కూడా తిరుపతి వెళ్ళిపోవచ్చు. అవసరం అనుకుంటే ముందే శ్రీకాళహస్తి దర్శనం చేసుకొని వెళ్ళినా ప్రాబ్లం లేదు. అక్కడ శ్రీకాళహస్తి దగ్గర కూడా ఇదివరకు బాగుండేది కదా, నేను లాంగ్ టైం బ్యాక్ వెళ్ళాను. అక్కడ ఫెసిలిటీ అంత బాగుండేది కాదు. బట్ ప్రజెంట్ అయితే ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. టెంపుల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చుట్టుపక్కల కూడా బాగుంది. దాని తర్వాత ఏంటంటే రూమ్ ఫెసిలిటీస్ కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రైవేట్లో ఏంటంటే కొద్దిగా అంత ఫ్రాడ్ చేస్తారనమాట. ఇక్కడ మీకు అన్ని ఫుల్ అయిపోయినాయి, ఈ ప్రైవేట్లోనే తీసుకోండి అని అంటారు. కానీ అలా కాకుండా దేవస్థానం ఉంటాయి, సిఆర్ఓ ఆఫీసర్ ఉంటుంది. అక్కడ టెంపుల్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఫ్లైఓవర్ ఉంటుంది. ఫ్లైఓవర్ దాటి కొద్దిగా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న స్టోర్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మీకు అక్కడ సిఆర్ఓ ఆఫీసర్ని చెప్తారు. అక్కడ వెళ్ళి దేవస్థానం టెంపుల్కి సంబంధించినవి ఉంటాయన్నమాట రూమ్స్. అక్కడ తీసుకోవడం ఉత్తమం. చాలా తక్కువ బడ్జెట్ అసలు. యాక్చువల్గా 450 రూపీస్ అంటే డిపాజిట్ ఎక్స్ట్రా చేసుకుంటారు, మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తారు. అది 450 రూపీస్కి మంచి లగ్జరీ రూమ్ ఇవ్వడం జరిగింది మాకు. మంచి అటాచ్డ్ వాష్రూమ్ బాగుంది అసలు. అలా దేవస్థానం రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే శ్రీకాళహస్తి స్పెషల్ ఏంటంటే రాహుకేతు పూజలు అనేది చేస్తారు. ఏదైనా దోషాలు అట్లాంటివి ఉన్న వాళ్ళు చేసుకుంటారు. పెళ్లి కాని వాళ్ళు కానీ, ఏదైనా శని ఉంది మాకు ఇట్లా బాగాలేదనుకున్న వాళ్ళు రాహుకేతు పూజ చేసుకున్న వాళ్ళు. మన ఇండియాలోనే ఒక ఫేమస్ టెంపుల్స్ 2, ఉజ్జయిని ఒకటి, శ్రీకాళహస్తి ఒకటి. ఇది బెస్ట్ ఆప్షన్ మనకు. నియర్ బై ఏంటంటే శ్రీకాళహస్తి కాబట్టి, పైగా లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేదు. మన ఏపీ తెలంగాణనే కాబట్టి సేమ్ లాంగ్వేజ్ కాబట్టి ఇబ్బంది లేదు. పైగా మనకు హైదరాబాద్ చాలా నియర్ బై శ్రీకాళహస్తి. యావరేజ్గా మనకు ఒక 600 కిలోమీటర్స్ వస్తుంది మన హైదరాబాద్, అంటే నేను ఉండే ఏరియా నుండి హైదరాబాద్ శ్రీకాళహస్తి. ఆ విధంగా వెళ్తే శ్రీకాళహస్తి నుంచి మనము తిరుపతి వెళ్ళొచ్చు. లేదా నేను తిరుపతి వెళ్తాను బిఫోర్ ఇక్కడ షాద్నగర్ నుంచి అనుకుంటే, మన షాద్నగర్ దాటిన తర్వాత గద్వాల్ జోగులాంబ టెంపుల్ కూడా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ వెళ్తే బెస్ట్.
ఎందుకంటే కొద్దిగా లేట్గా వెళ్ళినా కానీ అక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుంది, బెంగళూరు హైవే కదా, ఈ కంటైనర్లు ఎక్కువ వస్తుంటే అసలు దారి అనేది తొందరగా అవ్వదన్నమాట. ఎర్లీ మార్నింగ్ జర్నీ ఇస్ ద బెస్ట్. ఇక టైం ఉన్న వాళ్ళు అయితే మార్నింగ్ వెళ్ళిపోతే అక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వెళ్ళొచ్చు. బట్ మాకు వీలు అవ్వలేదు, మేము లేట్గా వెళ్ళాను అనమాట. 10 o'clock వెళ్ళాను కాబట్టి వీలు అవ్వలేదు. బిఫోర్గా వెళ్తే ఇది ఒకటి దర్శనం చేసుకొని మన తిరుపతికి వెళ్ళేసరికల్లా ఈవినింగ్ అయిపోతుంది. అక్కడ శ్రీనివాసంలో అక్కడ స్టే చేయొచ్చు కింద, లేదు అనుకుంటే పైనకి వెళ్ళొచ్చు. మీకు అకామిడేషన్ దొరికితే బిఫోర్ కానీ బుకింగ్ ఉంటే పైనకి వెళ్ళొచ్చు, లేదంటే కింద ప్రైవేట్ రూమ్స్ అయినా అవైలబుల్ ఉంటాయి. లేదా నాకు రూమ్స్ వద్దు బ్యాచులర్గా వెళ్ళామనుకున్న వాళ్ళు అయితే కింద శ్రీనివాసంలో ఫ్రీగానే అక్కడ హాల్ ఉంటుంది, వాష్రూమ్స్ ఉంటాయి, అక్కడ స్టే చేయొచ్చు. ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అక్కడే మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వచ్చు. లేదు అక్కడ కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి, ఎర్లీ మార్నింగ్ కొండపైకి వెళ్ళిపోతా అనుకున్న వాళ్ళు, అంటే నడకదారిని వెళ్ళే వాళ్ళు అయితే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోవడం ఉత్తమం. లేదు నేను వెహికల్లో వెళ్తా అనుకున్న వాళ్ళు వెళ్ళగానే పైన అలిపిరి ఎండింగ్లో, అంటే ఈ ఘాట్ సెక్షన్ అంతా అయిపోయినాక అలిపిరి ఎండింగ్లో అక్కడ లెఫ్ట్ సైడ్లో కళ్యాణ కట్ట ఉంటుంది, తరణాలు ఇచ్చేది. అక్కడే కూడా మనం తరణాలు ఇవ్వకపోయినా అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, అక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళొచ్చు. ఆ విధంగా ఇంకా ఒకప్పటికన్నా ఇప్పుడైతే చాలా బాగుంది. ఇంకా నేను రాజకీయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఆ ఫుడ్ కూడా బాగుంది, అంటే టెంపుల్కి సంబంధించి అక్కడ పాలు ఇవ్వడము అండ్ ఏమంటారు చిన్న అల్పాహారము కానీ, మళ్ళీ అక్కడ వేంగమాంబలో అన్నదానం కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు వెళ్ళినాను అంతగా అనిపించలేదు, బట్ ఇప్పుడైతే చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇంకేదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను నాకు తెలిసినంత వరకు. ఇంకా టోల్గేట్ విషయానికి వచ్చేస్తే అప్ అండ్ డౌన్ నాకు యావరేజ్గా 1500 నుంచి 2000 వరకు అయింది. నేను వెళ్ళే వే వచ్చేసి షాద్ నగర్ నుండి వెళ్ళాను, వచ్చే వే వచ్చేసి మన నార్కెట్పల్లి అంటే ఏలూరు, నెల్లూరు, కావలి ఆ రోడ్ నుంచి వచ్చాను. అండ్ యావరేజ్గా నాకు ఒక 2000 వరకు టోల్ గేట్స్ వచ్చినాయి. ఇంకా కారు అంటే చిన్న కారుకు పెద్ద కారుకు కొంచెం వ్యత్యాసం వస్తుంది ఫ్యూయల్లో. నేను 7 సీటర్ కార్ తీసుకొని వెళ్ళాను, ఎర్టిగా కారు. నాకు వచ్చేసి యావరేజ్గా ఇంక్లూడింగ్ కార్ టోల్ గేట్లు ఫ్యూయల్ కలిపి నాకు 10,000 లోపే అయిపోయింది. అంటే ఒక 2000 వరకు టోల్ గేట్స్ అండ్ యావరేజ్గా ఒక 7,000 to 8,000 వరకు. నాది ఇంక్లూడింగ్ సిఎన్జి ఉంది కాబట్టి తక్కువైంది. మామూలుగా పెద్ద కార్లు అయితే రఫ్గా ఒక వెహికల్కి 10,000 ఖచ్చితంగా. అంటే నేను వెళ్ళే మరి ఈ 2 టెంపుల్స్ తిరుపతి అండ్ శ్రీకాళహస్తి, ఇవి ఒక 10,000 బడ్జెట్లో అయిపోతుంది. బెస్ట్ ఇది ఒక 5 to 6 మెంబర్స్ వెళ్ళొచ్చు, చాలా బడ్జెట్లో అవుతుంది. ఇది ప్లాన్ చేసుకోండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు, మేబీ ఏదైనా మిస్ అయినా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కామెంట్ పెట్టండి, చెప్తాను నేను నాకు తెలిసినంత వరకు. ఇంకొకటి ఏంటంటే మనము టికెట్ ముందు బుకింగ్ లేదు 300 రూపీస్ అట్లా అనుకున్న వాళ్ళు కూడా సర్వదర్శనకి వెళ్ళినా ఇప్పుడు చాలా వరకు మార్పులు అనేది చేశారు. ఎక్కువ టైం అయితే పట్టట్లేదు. మ్యాక్సిమం మీరు సర్వదర్శనానికి వెళ్ళిన సిచ్యువేషన్ బట్టి వీకెండ్లో కాకుండా మిడిల్లో వెళ్తే మీకు 4 to 5 అవర్స్లో సర్వదర్శనం 100% అవుతుంది. నేను మార్నింగ్ 7:30, 8కి అట్లా దర్శనానికి వెళ్ళిపోయాను. నాకు 12:30, 1 లోపే బయటకు వచ్చేసాను. చాలా ఈజీగా అయిపోయింది దర్శనం. ఈ చాలామంది కూడా చెప్తున్నారు భక్తులు ఏంటంటే, అక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే 4 to 5 అవర్స్ మ్యాక్సిమం 6 అవర్స్లో సర్వదర్శనంకి వెళ్ళిపోయినా వీకెండ్లో కాకుండా, అంటే స్పెషల్ డేస్లో కాకుండా నార్మల్ డేస్లో వెళ్తే 5 to 6 అవర్స్లో మీకు సర్వదర్శనం అనేది కంప్లీట్ అవుతుంది. ఇక వీకెండ్లో కానీ స్పెషల్ డేస్లో వెళ్తే దాదాపు ఒక 8 to 10 అవర్స్ అయితే పట్టే అవకాశం ఉంది. ఓకేనా? మ్యాక్సిమం నాకు తెలిసిన వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.